నమస్తే, వెల్కమ్ టు రష్యా టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జూలైలో వెలిగొండ ప్రాజెక్టుకు జాతికి అంకితం. ఫీడర్ కాలువ పనులకు చంద్రబాబు శంకుస్థాపన. అనూరియా బాధితులకు అండగా నిలబడతాం. కిమ్స్ లో పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్. ఘనంగా ప్రారంభమైన పాత సోమాలమ్మ జాతర. ధర్మకర్త గొర్రెల సురేష్ దంపతులచే కలశ స్థాపన. నైపుణ్యం పెంచి ఉద్యోగాలు కల్పిస్తాం. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. జనసేన సభ్యత్వం తీసుకుని ఉద్యమిగా మారండి. పార్టీ శ్రేణులకు సిట్ ఇన్ఛార్జ్ అనుశ్రీ పిలుపు. సుమారు 30 సంవత్సరాల క్రితం మార్కాపురంలో పర్యటించినప్పుడు ఇక్కడ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని శ్రీశైలం ద్వారా నీళ్లు ఇప్పించాలని కోరితే 1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వచ్చే జూలైలో ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చంద్రబాబు తెలిపారు. మార్కాపురం జిల్లా పెద్ద డొర్రాల మండలం గంటవానిపల్లె సమీపంలో 436 కోట్లతో చేపట్టనున్న వెలిగొండ ప్రాజెక్టును ఫీడర్ కాలువ ఆధునీకరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 మార్చిలో జగన్ ఈ ప్రాజెక్టుకు జాతికి అంకితం చేస్తున్నట్టు దొంగ నాటకాలు ఆడారని ధ్వజమెత్తారు. అనంతరం సొరంగంలో జరుగుతున్న పనులను దృష్ట్యా మాధ్యమం ద్వారా పరిశీలించి ఇంజనీర్లతో మాట్లాడారు. ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్కాపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పేదలకు దన్నుగా నిలవడం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చేయూతనివ్వడమే లక్ష్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం, పోలవరం, మదనపల్లి జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, టీడీపీ ఇన్ఛార్జీలు గూడూరు ఎరిక్షన్ బాబు, గొట్టిపాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మొత్తం కలిసి 2540 కోట్లు ఖర్చు పెడితే ఈ జిల్లాలో మెజారిటీ ప్రాంతాలు మెట్ట ప్రాంతాలు కాకుండా అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. తమ్ముళ్ళు, ఇన్ని పనులుంటే 1924లో వీళ్ళు ఖర్చు పెట్టింది 500 కోట్లు. 500 కోట్లు పనులు చేశారు. పనులు అయిపోయాయని మీకు పంగనామాలు పెడితే ఏమనాల మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మోసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దగా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరిప్పుడు కూడా మొన్న 2 సీట్లు గెలిపించారు. ఇదే ఒంగోలు పార్లమెంట్లో ఎర్రగొండపాలెం దర్శిని గెలిపించారంటే నేను నిజంగానే బాధపడుతున్నా. రాష్ట్రం మొత్తం 1 సైడ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఒంగోలులో బ్రేక్ పడింది. ఇప్పుడు బ్రేకులు తీస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కల్తీ పాల ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా, ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గురువారం పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని త్వరితగతిన మెరుగుపరిచేలా మంచి వైద్యం అందించాలని సూచించారు. కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన అత్యంత హృదయ విదారకమని, ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులతో సహా మొత్తం 15 మంది ఈ ప్రభావానికి లోనయ్యారన్నారు. ప్రస్తుతం 8 మంది చికిత్స పొందుతుండగా 4 పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు.
సీఎం చంద్రబాబు ఇప్పటికే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించడం అందజేయడం కూడా జరిగిందన్నారు. ఈ విభాగంలో నిపుణుడైన డాక్టర్ రవిరాజ్ పర్యవేక్షణలో డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. దీనికి బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేదే లేదన్నారు. ఇప్పటికే నమూనాలు సేకరించామని, నివేదిక వచ్చి తర్వాత కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆయన వెంట జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, డిఎం అండ్ హెచ్ఏఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ కందుల కృష్ణతేజ, ప్రియా సౌజన్య, యామన నారాయణ గౌడ్, చిక్కాల బాబులు తదితరులు ఉన్నారు. అక్కడ చేసుకోమని చెప్పి దానికి అయ్యే ప్రతి పైసా కూడా ప్రభుత్వమే చేపడుతుందనేటువంటి మాట చెప్పడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి చేసేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడే ఇక్కడ చూశాను, డాక్టర్ సుధాకర్ గారి నేతృత్వంలో కిమ్స్లో మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఒక్క యూరిన్కి సంబంధించినటువంటి లేకపోతే క్రియేటిన్ ఇబ్బందికి సంబంధించినటువంటి డాక్టర్లు మాత్రమే కాకుండా న్యూరో ఫిజిషియన్ కానీ ఇతరత్ర ఆర్గానిక్ సంబంధించిన డాక్టర్లు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అందరూ కంటిన్యూస్ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఈ రకమైనటువంటి ఇబ్బందులకి ఎక్స్పర్ట్ అయినటువంటి రవిరాజా గారు అనేటువంటి డాక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ వస్తున్నారు. తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్త తీసుకుంటున్నాం. కానీ ఏదైనప్పటికీ కూడా జరిగింది దురదృష్టకర సంఘటన. దీనికి ఒకటే మేము కోరుతా ఉన్నాం, పాలు కానీ ఇతర ఆహార పదార్థాలను సప్లై చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రమాణాలకు లోబడి వారి కార్యక్రమాలు చేయాలి. లాభాపేక్ష మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేయాలనేటువంటి మాట చెప్తున్నాం. ఒకవేళ అలా చేయకపోతే ఇక్కడి నుంచి చాలా కఠినతరమైనటువంటి శిక్షలు ఉంటాయనేటువంటి మాట కూడా ప్రభుత్వం తరపున తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు, సురక్షితమైనటువంటి ఆహార పదార్థాలను వాడేటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సురక్షితమైనటువంటి మంచినీరు తాగేటువంటి ఆలోచన కూడా చేయాలి. చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఒక చిన్న బాబు అక్కడ చనిపోయారు విశాఖపట్నంలో ఈ పాల కల్తీ వల్ల. అటువంటి వాళ్ళని చూస్తున్నప్పుడు ఎంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు ఉన్నవాళ్ళైనా సరే సురక్షితంగా బయటపడాలనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్యామల నగర్లో వించేసి ఉన్న శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారికి ధర్మకర్త గొర్రెల సురేష్ దీపిక దంపతులు పంచామృత అభిషేకంతో ఉత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఆలయ ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అనంతరం 10:30 ఆలయ ఆవరణలో లక్ష్మీ గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమోగాయి. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రసాదంతో పాటు చల్లని మజ్జిగ కూడా అందజేస్తున్నారు. ఆ పాత సోమాలమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో దీవించాలని కోరి ప్రార్థించామని గొర్రెల సురేష్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు కుంకుమ పూజలు జరుగుతాయన్నారు. భక్తులందరూ తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ సోమాలమ్మ దేవతాయ నమః. స్వస్తి శ్రీ చాంద్రమాన ఫాల్గుణ శుద్ధ దశమి. ఈ రోజు నుంచి అమ్మవారి శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల ప్రారంభం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ రోజున అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమై ఉదయం 4 గంటల నుంచి కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 4 గంటలకి అమ్మవారికి విశేష ద్రవ్యాలతోటి పంచామృతాభిషేకము, అలాగే తదుపరి ఉదయం 10 గంటల 10 నిమిషాలకి కలశస్థాపన, తదుపరి 10:30 గంటల నుండి లక్ష్మీ గణపతి హోమము జరిగింది. అలాగే సాయంకాలం నృత్య కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఆలయ అనువంశిక ధర్మకర్త అయినటువంటి శ్రీ గొర్రెల సురేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతూ వస్తున్నాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు మహావైభవంగా జరుగుతున్నాయి. కనుక రాజమండ్రి గ్రామవాసులందరూ ప్రజలందరూ వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందుతారని కోరుచున్నాం. నేను ఆలయ అర్చక స్వామిని. నా పేరు నరసింహ కామేశ్వర గణపతి శర్మ. చంద్రమౌళి గణేష్ అంటారు నన్ను. కంపెనీల అవసరాలకు తగినట్లుగా చదువుకున్న యువతలో నైపుణ్యాలు పెంచి ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు మంత్రి నాలా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణపై శాసనసభలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, యార్లగడ్డ వెంకట్రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మేరకు రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో 22 క్లస్టర్ ఏర్పాటు చేస్తామని వివరించారు. తయారీ సేవా రంగాలను గుర్తించి అందుకు ఉత్పత్తులు, ఉపకరణాలు, విడి భాగాలు ఒకే చోట తయారయ్యేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఉద్యోగాల కల్పనకు సంబంధిత మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేశామని, సెక్టార్ల వారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు గుర్తించి ఆ రంగంలో నైపుణ్య అభివృద్ధి కోసం చర్యలు చేపట్టామన్నారు. నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు 1500కు పైగా జాబ్ మేళాలు నిర్వహించి 1,08,747 మందికి ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి వివరించారు. నైపుణ్య అభివృద్ధి సంస్థ సీడాప్ ద్వారా 74,000 మందికి కుల వృత్తుల్లో ఆధునీకరణకు ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమం ద్వారా 1,09,000 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్లాస్ క్లస్టర్ తయారు చేసిన, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్ తయారు చేసిన, ఆక్వా క్లస్టర్, దాని తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళగల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్, ఇట్లా 22 క్లస్టర్స్ అధ్యక్ష. డ్రోన్ సిటీ వస్తుంది, స్పేస్ సిటీ వస్తుంది. సో ఇది ఎందుకు తీసుకొచ్చామంటే క్లస్టర్లో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. కేవలం బేసిక్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా దానికున్న అనుబంధ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా అదే క్లస్టర్లోకి తీసుకురావాలనేది ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. ఉదాహరణ ఇస్తాం అధ్యక్ష. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే యాపిల్ అనే సంస్థ డిజైనింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తారు అధ్యక్ష. మ్యానుఫ్యాక్చరింగ్ 100% మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫాక్స్కాన్ చేస్తుంది. బట్ అన్ని కాంపోనెంట్స్ ఫాక్స్కాన్ తయారు చేయదు అధ్యక్ష. సుమారుగా 2,000 మంది సప్లయర్స్ దగ్గర నుంచి ఫాక్స్కాన్ ఆ కాంపోనెంట్స్ కొనుగోలు చేస్తుంది. బ్యాటరీ ఒకరు తయారు చేస్తారు, కెమెరా మాడ్యూల్ ఒకరు తయారు చేస్తారు, కెమెరా లెన్స్ ఒకరు తయారు చేస్తారు, ఫోన్ కావాల్సిన స్క్రీన్ ఒకరు తయారు చేస్తారు. సో ఇది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి ఉద్యమంగా మారి పార్టీని ముందుకు తీసుకుని వెళ్లాలని ఆ పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్డులో ఉన్న జనసేన సిటీ కార్యాలయం వద్ద అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో అనురాధదేవి నేతృత్వంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం ప్రారంభించారు. అనుశ్రీ మాట్లాడుతూ దేశంలోని ఏ పార్టీకి లేని విధంగా క్రియాశీలక సభ్యత్వానికి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా జన సైనికులకు, ప్రజలకు పార్టీ సభ్యత్వం ఉపయోగపడేలా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారన్నారు. ఉద్యమిగా పార్టీలో చేరాలని, సాధకులుగా మరింత మందికి సభ్యత్వ నమోదు చేయించాలని, ప్రదాతగా మారి పార్టీని ముందుకు నడిపించాలని
కొనసాగించాలని కోరారు. అనురాధదేవి మాట్లాడుతూ ఈ సభ్యత్వ నమోదు వల్ల లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు గంటా స్వరూప, ప్రియా సౌజన్య, శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్, వివిధ సంస్థల డైరెక్టర్లు గుత్తుల సత్యనారాయణ, గున్నం శ్యామ్ సుందర్, నల్లంశెట్టి వీరబాబు, పొట్నూరి వీరబాబు, పిల్లి ప్రసాద్, తోర్లపాటి శాలిని, ఆశపు గౌతమి, అల్లాటి రాజా, విక్టరీ వాసు, విన్నా వాసు, వీర మహిళలు, జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. 400 రూపాయలే, ఇదివరకు 500 రూపాయలు ఉండేది, 400 రూపాయలు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఉద్యమిలాగా అందరూ, అంటే ఇదివరకు ప్రతి ఒక్కరు క్రియాశీలక సభ్యుడు అనేవాళ్ళు, అలా కాకుండా ఉద్యమి అంటే జనసేన పోరాట పటిమ గల జనసేన పార్టీ అందరినీ కూడా ఉద్యమికారులుగా భావించి, అందరినీ కూడా ఉద్యమిగా భావించి అందరినీ కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఉద్యమిగా పేరు పెట్టడం జరిగింది. అలాగే విధంగా సాధక్ ఏదంటే జనసేన పార్టీలో గతంలో ఉండి పార్టీ పెట్టినప్పటి నుంచి ఉండి వాళ్ళకి జనసేన పోరాట సిద్ధాంతాలు వారి యొక్క పార్టీకి అనుగుణంగా ఉన్న వాళ్ళందరినీ కూడా చాలామంది వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే వీళ్ళని ఉద్యమికారులుగా అందరినీ జాయిన్ చేయడానికి వాళ్ళని సాధకులుగా పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రదాత అంటే పార్టీకి డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, పార్టీకి ధన సహాయం కానివ్వండి, ఆర్థిక సహాయం కాకుండా బ్రహ్మాండమైన సలహాలు కూడా పార్టీకి ఇచ్చిన వాళ్ళని కూడా ప్రదాతలుగా భావించడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా సరే ప్రదాతగా ఉండాలని అనుకుంటే జనసేన పార్టీ చాలామంది ఏదో రకంగా పార్టీకి సేవ చేయాలని చాలామంది ఉంటారు. వాళ్ళకి మంచి అవకాశం. క్రియాశీల సభ్యత్వం అనేది 4 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది 5వ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు పెట్టిన తర్వాత. దీనికి కొత్తగా పేరు మార్చి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం. దీనికి ఉద్యమ సాధక ప్రదాత అని పేరు మార్చి పెట్టారు ఈ సంవత్సరం. దీన్ని అందరూ ఈ సభ్యత్వం ఓపెన్ చేసిన ఇవాళనే సభ్యత్వం ఓపెన్ చేసిన దగ్గర నుండి మార్చి 10 వరకు ఇది కంటిన్యూ అవుతుంది. అప్పటి వరకు కూడా ప్రతి జనసేన నాయకుడు, ప్రతి వీర మహిళ కూడా ఈ సభ్యత్వాన్ని నమోదు చేయించుకోవాలి. చేయించుకుంటే ప్రతిదానికి ఏ పార్టీలోనూ లేనంత గొప్ప అవకాశం మన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీలో ఇచ్చారు. అందు గురించి ఇది మనకి జనసేన పార్టీకి చాలా గర్వకారణం. ప్రతి పార్టీలోనూ కూడా డబ్బులు సేవ చేయించుకుంటారు తప్ప ఇలా ఎక్కడ జరగదు. ఇక్కడ మనకి 400 రూపాయలు సభ్యత్వం కడితే మన లైఫ్కి బీమా పథకం కింద ఏర్పాటు చేశారు మన పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మొదలు మార్చి 10 వరకు కూడా నిరాటంకంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో జనసేన ఉద్యమి అనే కార్యక్రమం చాలా ఘనంగా జరగబోతూ ఉంది. గడిచిన 4 దఫాలుగా ఇప్పటి వరకు జనసేన పార్టీకి కొన్ని లక్షల మంది కుటుంబ సభ్యులుగా చేరడం జరిగింది. గడిచిన 4 దఫాలుగా 953 మంది మరణిస్తే వారికి సుమారు 50 కోట్ల రూపాయల ఆర్థిక సాయం పార్టీ నుంచి జరగడం జరిగింది. అలాగే 527 మంది ప్రమాదంలో గాయపడిన వారికి మెడికల్ ఖర్చుల నిమిత్తం 20 కోట్ల రూపాయల సహాయం కూడా చేయడం జరిగింది. అంటే ఈ 4 దఫాలుగా మనం ప్రజలకి ఎవరైతే జనసేన పార్టీ మెంబర్స్ అయితే ఉన్నారో మెంబర్షిప్ తీసుకున్న వారికి మనం సుమారుగా 60 కోట్ల రూపాయల వరకు కూడా మనం వారికి ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడడం జరిగింది. పాల కల్తీ ఘటనలో అస్వస్థతకు గురై రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను భారత చైతన్య యువజన పార్టీ నాయకుల బృందం పరామర్శించింది. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బీసీవై పీఏసీ సభ్యులు అత్తిలిరాజు, వడ్డీ మల్లికార్జున్ ప్రసాద్ తదితరులు వైద్యులతో మాట్లాడారు. అనంతరం ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడుతూ పాల కల్తీ ఘటన చాలా దురదృష్టకరమని, 5గురు ఇప్పటికే మృతి చెందడం దారుణమన్నారు. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు తాము బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు 10 లక్షల నష్టపరిహారం ప్రకటించి తూతూ మంత్రంగా చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. మృతులకు 50 లక్షల నష్టపరిహారం చెల్లించడంతో పాటు బాధితులకు జీవితకాలం ఉచితంగా వైద్యం, మందులు అందజేయాలని డిమాండ్ చేశారు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఈ కల్తీ పాలు వల్ల జరిగిన ప్రమాద బాధితులను ఎవరైతే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవితాంతం ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా
వీళ్ళకి ఒక మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వాలి. వీళ్ళపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం జీవితాంతం వీళ్ళకి ట్రీట్మెంట్ అందించి వీళ్ళకి మెడిసిన్స్ ఉచితంగా ఇచ్చి వీళ్ళని ఎప్పుడు పరిరక్షించుకుంటూ దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు వాళ్ళపైన ఒక టెస్ట్లు అవి చేస్తూ తద్వారా భవిష్యత్ తరాలకి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఒక నిద్రపోయే విధంగా వ్యవస్థ నుంచి బయటకు తీసుకొచ్చి తద్వారా వాళ్ళందరికీ ప్రజలకి ఒక నమ్మకాన్ని భరోసాని కలిగించేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలిగించే విధంగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని. ఇది ఒక రాజకీయ కోణం కాదు, మానవతా కోణంతో ఆలోచించాలి. ఇది సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించాలి, భవిష్యత్ తరాల కోసం ఆలోచించాలని ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. రాష్ట్రంలో ఇన్ని గేదెలు, ఇంత పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒకసారి దృష్టి పెట్టాలి. ఇందులో గతంలో కూడా యూరియా కలిపిన పాలు అమ్ముతున్నారనే ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. కానీ ప్రభుత్వాలు స్పందించలేదు. ఈ రోజున స్పందించకపోవడమే దీనికి కారణం. ఈ రోజు ఇంతమంది మరణానికి కారణమైంది. కాబట్టి ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. ప్రజల కోసం ప్రభుత్వం కానీ ప్రభుత్వాల కోసం ప్రజలు కాదని వీళ్ళు తెలుసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యాన్ని సక్రమంగా వీళ్ళు నడిపించాలి. అందుకే ప్రతి దాంట్లో కూడా ప్రజల యొక్క శ్రేయస్సు బాగోగులు చూడాలి. సందర్భంగా బీసీవై పార్టీ తరఫున స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అయినటువంటి నేను వడ్డీ మల్లికార్జున ప్రసాద్. డిపార్ట్మెంట్లు ఉంటున్నాయే కానీ సేఫ్టీ, ఆరోగ్య సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారు అంటే వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు తప్ప వారు ఎటువంటి బాధ్యత నిర్వహణలో సమర్థవంతంగా పనిచేయట్లేదు అనేది ఈ జరిగిన కారణానికి స్పష్టమవుతుంది. అందుకు గాను ఈ డిపార్ట్మెంట్లని ప్రత్యేకించి మేము మా పార్టీ తరఫున నిలదీస్తున్నాం. ఈ కారణమైనందుకు దీనికి గాను ఎవరైతే ఈ యొక్క మరణాలకి ఈ సమస్యకి కారణమైనందుకు గాను ప్రభుత్వము వారిని నిలదీసి వారిని చట్టపరంగా శిక్షించాలని కోరుతూ మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. స్థానిక జేఎన్ రోడ్ సూర్య గార్డెన్స్ లో ప్రకృతి వ్యవసాయంపై కొనుగోలుదారులు విక్రేతల అనుసంధాన సమావేశం జరిగింది. తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, కాకినాడ జిల్లాలకు చెందిన బయో రీసోర్స్ సెంటర్ ఉత్పత్తులు, ఇన్పుట్ స్టాళ్ల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రదర్శనలను తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ డెల్టా ప్రాంత రైతులు, అగ్రిగేటర్లు, ప్రాసెసర్స్, రిటైలర్లు, సర్వీస్ ప్రొవైడర్లు పరస్పర అనుసంధానం కావడానికి ఈ సమావేశం వేదికగా నిలిచిందన్నారు. రైతుల ఉత్పత్తులకు ప్రత్యక్ష మార్కెట్ కల్పించడమే ఈ నెట్ వర్కింగ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి మాత్రమే కాకుండా మార్కెటింగ్ వైపు కూడా దృష్టి సారించాలన్నారు. మాజీ స్పెషల్ ప్రధాన కార్యదర్శి, రైతు సాధికార సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు టి విజయ్ కుమార్ జూమ్ సమావేశం ద్వారా రైతులు, వ్యాపారవేత్తలు, కొనుగోలుదారులతో ప్రత్యక్షంగా సంభాషించడం జరిగింది. జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్, రైతు సాధికార సంస్థ అధికారులు చంద్రశేఖర్, ప్రణయ్ భార్గవ్, బిజయ్, నర్సింగ్ దేవ్, మల్లికార్జునరావు, చక్రధర్, సునీల్, వినయ్, తాతారావు, వెంకటేష్, నూకరాజు, ఏలియా బజార్, శ్రీనివాసరావు, శంకర్ నాయక్ పాల్గొన్నారు. కల్తీ పాల తయారీకి అడ్డుకట్ట వేయడంతో పాటు తయారీదారులపై కఠిన చర్యలు చేపట్టాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాసనసభలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల ఉత్పత్తిని పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పాల నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించేందుకు అనువుగా ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా సైకిళ్లపై తెచ్చే పాలు నేరుగా ప్రజల వద్దకు చేరుతున్నాయని, ఇటువంటి అనధికార విక్రయాలతో ప్రజారోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధానం అమలు చేయాలని కోరారు. పశు సంవర్ధక శాఖతో పాటు ఫుడ్ సేఫ్టీ విభాగానికి కూడా తగినంత మంది అధికారులు, సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో పాల కల్తీ జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించేందుకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరం ఉంది. దానికి తగిన విధంగా పశు వైద్యశాలని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది సార్. ఆ మధ్యకాలంలో మందులు కూడా లేవు. ఒక సందర్భంలో మందులు లేకపోతే ప్రైవేట్ కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఈ మధ్యకాలంలో రెక్టిఫై చేశారు, మంత్రి గారి దృష్టిలోకి తీసుకొచ్చిన తర్వాత. ఇవాళ ఏదైతే మేలైన జాతిని అభివృద్ధి చేయడం కోసం పశు వైద్యశాల కూడా ఎలాగైతే మనుషులకు సంబంధించిన వైద్యశాలను అభివృద్ధి చేస్తున్నామో పశు వైద్యశాలను కూడా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. ఎక్విప్మెంట్ సమకూర్చాల్సిన అవసరం ఉంది. మీరైతే ఏమీ లేదన్నారు. ఏమన్నారు? రాష్ట్రంలో కొన్ని రోజుల్లో పరికరాల కొరత ఉందని. పరికరాల కొరత ఉంది సార్.
పరికరాల కొరత ఉంది, అది తమ దృష్టిలో పెడుతున్నాం. పరికరాలు సప్లై చేయాల్సిన అవసరం ఉంది, వైద్యుల నియామకం చేయాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల ఖాళీ ఉన్నాయి, సిబ్బంది లేరు. మనుషులనే తెచ్చుకోమంటున్నారు. ఎవరైనా పశువులు కట్టేయాలన్నా దాన్ని మళ్ళీ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మీరు మనుషులను తెచ్చుకోమనే పరిస్థితి వస్తుంది. తగిన విధంగా సిబ్బంది నియామకం చేయవలసిందిగా కోరుతూ, ఒకటి పాల ఉత్పత్తిలో ఏదైతే కల్తీ పాలు లేకుండా చేయడం కోసం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తగిన ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో వస్తున్నాయి. పాశ్చరైజ్ చేయాలి అధ్యక్ష, పాలనే పాశ్చరైజ్ చేయాలి. పాశ్చరైజ్ చేయకుండా డైరెక్ట్గా తీసుకొస్తున్నారు. నేను జరిగిన సంఘటన చూసాం. ఎప్పుడైతే పెద్ద కంపెనీలు పాశ్చరైజేషన్ చేసి బాటిలింగ్ చేసి లేకపోతే సాచెట్స్ ద్వారా అమ్ముతారు, కానీ ప్రైవేట్ రంగంలో నుంచి వచ్చేవారు చాలా చోట్ల ఏం చేస్తారంటే సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద తెచ్చి పాలు పోసేవాళ్ళు పాశ్చరైజ్ చేయరు, డైరెక్ట్గా వినియోగంలో తెస్తారు. దానివల్ల చాలా ప్రమాదం ఉంది. దయచేసి దాన్ని నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పవలసిందిగా మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని, డ్రగ్ కంట్రోల్ విభాగంలో అవినీతిని అరికట్టాలని, బోగస్ మెడిసిన్ మెడికల్ మాఫియాను అరికట్టాలని 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మధు వెల్లడించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మధు మాట్లాడుతూ ప్రజలు భయం వల్ల త్వరగా కోలుకోవాలని మందులు వాడుతున్నారని, ఇది బడా కార్పొరేట్ వ్యక్తులకు అవకాశంగా మారిందన్నారు. నకిలీ మందులు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే కాకుండా మెడికల్ మాఫియా ప్రభుత్వాలను శాసిస్తుందని ధ్వజమెత్తారు. ఔషధ నియంత్రణ శాఖదారులు పూర్తిగా అవినీతిలో కూరుకొని పోయారని ఆరోపించారు. మెడికల్ మాఫియాను అరికట్టే వరకు సిపిఐ దశలవారీగా పోరాటం చేస్తుందని తెలిపారు. సిపిఐ తలపెట్టిన ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్రావు, నాయకులు కె రాంబాబు, వి కొండలరావు, చింతలపూడి సునీల్, పి లావణ్య, పి త్రిమూర్తులు, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రొంప జరుగు ఒక 3 రోజులు 5 రోజులు పోతారు, కానీ ఈరోజు అనేక నకిలీ మందులు ఇచ్చేసి ఉన్న జ్వరం కాదు కదా, వాళ్ళు వేసిన మందుల వల్ల మరింత రోగాలు వస్తున్నాయి. ఇది నేను కదా, మీరు అందరూ మా పడే స్ట్రగులే. ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలోనే ఈ ఫార్మా ఈ మందుల షాప్ మన ఫ్యాక్టరీలు ఎక్కువ మన భారతదేశంలో ఉన్నాయి. అది కూడా ఉత్తరప్రదేశ్, సిమ్లా అంటే ఈ నార్త్ ఏరియాలోనే ఎక్కువ ఉన్నాయి. మనకి హైదరాబాద్ చివరిలో ఉన్నాయి. అన్ని నకిలీ మాత్రం, పారాసిటమాల్ డోలోతో సహా మన గ్రామీణ ప్రాంతాల్లో అన్ని నకిలీగా ఉన్నాయి. వీటిని తనిఖీ చేయవలసిన ఔషధ డ్రగ్స్ అధికారులు అవినీతి ఊబిలో కూరుకుపోయి పట్టించుకోవడం వల్ల ఈరోజు మనం పాలు అన్నామే కలిపి ఒక్క పాలే కాదు, నువ్వు ఉదయం లేచిన కానించి పీల్చే గాలి దగ్గర నుండి, నువ్వు తిన్న ఆహారం దగ్గర నుండి, తాగుతున్న వాటర్ నుండి అన్నీ కల్తీ. ఏది కల్తీ లేకుండా ఉంది? అన్ని హోటల్స్ కల్తీ. దీనికి కారణం పాలకులు అవలంబిస్తున్న విధానాలు. ఏంటి వీళ్ళకి తేడా ఏంటంటే అధికారుల పర్యవేక్షణ, అధికారులు చూడకపోవడం వల్ల, వాళ్ళ మామూలు వీళ్ళకి ఇవ్వడం వల్ల మొత్తానికి నష్టపోయేది ఎవరంటే ప్రజలు. కూరగాయల దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి, అప్పరాల దగ్గర నుంచి అన్నిట్లో కూడా మీరు ఇవాళ స్వీట్ షాపులకు వెళ్ళి చెక్ చేయమంటే అందులో కలర్స్ ఉంటాయి మొత్తం అన్ని కూడా. మరి దీని మీద నెగలేదు. ఈవేళ ఇంకేపు రాజకీయం అంతా కూడా తిరుపతి లడ్డు ఆ పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, అక్కడున్న మినిస్టర్లు కానీ, ఇక్కడున్న మినిస్టర్ కానీ అందరూ తిరుపతి లడ్డు. మరి దానివల్ల ఆ కొవ్వు కలిసిందని కొంచెంసేపు లేదని చెప్పు ఆ సిబిఐ రిపోర్ట్ చెప్తారు. అది బయట పెట్టడం పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి కదా. సిబిఐ రిపోర్ట్ పెట్టమనండి, పబ్లిక్ డొమైన్